హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనము దమ్ బిర్యానీ తయారు చేద్దామండి. చికెన్ దమ్ బిర్యానీ. ఈరోజు వచ్చేసి ఫస్ట్ మనము ఈ గ్లాస్తో మనం బిర్యానీ రైస్ తీసుకున్నాను. ఒక 5 గ్లాసులు ఇట్లా 5 నిమిషాల ముందర మనం ఇలా నానబెట్టుకోవాలి. బియ్యం వేసుకొని గ్లాస్ నిండా. నేను ఆల్రెడీ నానబెట్టేసాను. ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ 1.5 కిలో తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేసుకుందామో చూద్దాము. లవంగాలు వచ్చేసి 6 వేసుకుంటున్నాము. 6 లవంగాలు, చెక్క యాలకలు, యాలక బుడ్డలు ఉంటాయి కదా, అవి వేసుకుందాము. ఇలాచీ అంటాం కదా. తర్వాత వచ్చేసి పసుపు, వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసుకుందాము. తర్వాత వచ్చేసి మనం అల్లం పేస్ట్ వేసుకుందాము. ఒక 3 స్పూన్లు వేసుకుందామండి. కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుంది. తర్వాత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ తగినంత వేసుకుందాము. మనం లాస్ట్కి మొత్తం కలిపినాకైనా చూసుకోవచ్చు, ఉప్పు సరిపోకుంటే వేసుకోవచ్చు. తర్వాత కారం, మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు. 3 స్పూన్ల కారం వేసాము. కారం వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అండి. పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ధనాల పౌడర్ వచ్చేసి ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు వేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మరసాన్ని కూడా పిండుకుందాము. ఒక నిమ్మకాయని పిండితే చాలు. ఒక నిమ్మకాయ రసం పిండిన తర్వాత నెయ్యి కూడా వేసుకుందాము. నెయ్యి వచ్చేసి 2 స్పూన్లు వేసుకున్నాము. తర్వాత అంతా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకోవాలి మొత్తము. బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం పెరుగు వేసుకోవాలని 1/2 లీటర్ ప్యాకెట్ పెరుగు మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, ఎందుకంటే మనకు గ్రేవీ రావడానికి పెరుగును కూడా వేసుకుంటున్నాము. ఇలా మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ముక్కలకు బాగా మసాలా పట్టాలి కదా, అందుకని దీన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని వేడి నీళ్ళు వేసుకుందామండి. ఈ వేడి నీళ్ళు ఎందుకు వేసుకుంటామంటే బాగా ముక్కలకు పట్టుకొని బాగా మెత్తగా అవుతుందండి, తొందరగా ఉడికిపోతుంది. అందుకని కొంచెం వేడి నీళ్ళు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర, పుదీనా,
వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఆనియన్స్ అండి ఇట్లా వేయించుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి, మళ్ళీ మాడిపోకుండా. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అండి. మనం ఆల్రెడీ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అదే నూనెని, వేడి నూనెని మనము దీంట్లోకి ఒక 2 గంటలు కానీ 3 గంటలు వేసుకుందాము. ఓ 3 గంటలు వేసుకున్నాము. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము మొత్తం. ఈ ఆయిల్ వేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం బయటికి తేలాలండి. సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఆయిల్. ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. మనం ఇలా బాగా కలుపుకుంటేనే మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది. సరిపోకుంటే మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు పైనుంచి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఆయిల్ అనేది ఇట్లా వచ్చేసింది బయటికి. ఇప్పుడు వచ్చేసి మనం ప్లేట్ మూసేసుకొని ఒక 5 నిమిషాలు నాననిద్దాము. మనం వచ్చేసి 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎసురు పెట్టుకుందామండి నీళ్ళకి. బాగా ఇట్లా వాటర్ ఉడికేంత వరకు మనం వేడి చేసుకోవాలి నీళ్ళని. ఇప్పుడు ఈ నీళ్ళలో సాజీరా వేసుకుందాము, బిర్యానీ ఆకు, ఆయిల్ కూడా వేసుకుందామండి. మనం ఇందాక ఆయిల్ వేసాం కదా, ఆయిల్ ఎందుకు వేసామంటే అన్నం పొడి పొడిగా రావడానికి మనం ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి. సాజీరా, బిర్యానీ ఆకు, ఆయిల్, చెక్క, లవంగ, పూత, అవెల్లా మీకు బిర్యానీ ఆకులు అంటే మొత్తం ఇస్తారు, అన్నీ వేసేసుకోవాలి దాంట్లో. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఉడకనిద్దాము. మనము ప్లేట్ తీసేసి మనం ఎసురైంది, ఉప్పు వేసుకుందాం. ముందనే ఉప్పు వేసుకుంటే నురుగు వచ్చేస్తుంది, అందుకని ఇట్లా ఎసురు వచ్చినప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. మేము వచ్చేసి 3 గుప్పట్లు వేసేసాము. ఇలా బాగా ఉడుకుతుంది చూడండి. ఒక 5 నిమిషాలు పెట్టుకుందాము, ఉప్పు కరగాలి కదా, అందుకని. ఇప్పుడు బియ్యాన్ని వేసేద్దాం. బాగా ఉడుకుతుంది కదా ఎసురు. మొత్తం బియ్యాన్ని వేసేసుకుందాము. మనం బియ్యం వేసుకున్న తర్వాత కొంచెం పలుకు మీదనే బియ్యం ఉంచుకోవాలి, ఎందుకంటే మనము చికెన్ దాంట్లో వేసి మగ్గిస్తాం కదా, దమ్ చేస్తాం కదా, అందుకని కొంచెం పలుకు ఉన్నప్పుడే మనము ఈ నీటిలో మొత్తం వంచేసుకోవాలి నీటిని. 12 గంటలు అవుతుంది. ఇట్లా అన్నము ఉడికేసిందండి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకొని అడుగున ఒక పెన్నం పెట్టుకున్నాము. ఇట్లా బియ్యం అల్లా చూడండి, కింద పెన్నము పెట్టుకొని ఫుల్ మంటలో పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం కలుపుకున్నాం కదా చికెన్ మిశ్రమం అంతా, ఇప్పుడు వచ్చేసి ఇలా బియ్యాన్ని నీళ్ళు లేకుండా ఉంచుకొని ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒక పొరకు ఇట్లా కలర్ వేసుకున్నాము. మళ్ళీ పైనుంచి మళ్ళీ బియ్యం అన్నాన్ని వేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాము. కొంచెం నెయ్యి, ఉల్లిగడ్డలు మనం వేయించుకున్నాం కదా, మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఉల్లిగడ్డలను కూడా వేసేసుకుందాము.
మనం ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇంకొక పొర అన్నం వేసుకుందాం పైన నుంచి. మిగతా అన్నం వేసుకున్న తర్వాత మళ్ళీ ఫుడ్ కలర్ వేసేసుకుందాము. ఇలా కలర్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ మనం వేయించుకున్నాం కదా వేసుకోవాలి పైన. ఇప్పుడు పైనుంచి నెయ్యి వేసుకుందాము. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. నిమ్మరసము, తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా 2 వేసేసుకుందాము. మనము ఇవన్నీ వేసుకొని చేసేటప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం చిన్న మంట పెట్టుకొని చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇలా మనము క్లాత్ని పెట్టుకోవాలి. క్లాత్ అవసరం లేకుంటే మనము గోధుమ పిండిని ఇట్లా రౌండ్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద ఏమైనా బరువు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్లేట్ ఓపెన్ కాకుండా గాలి మొత్తం లోపలి పోకుండా ఇలా మనం బరువు పెట్టేసుకుందాం ఆవిరి బయటికి రాకుండా ఉండడానికి. మనం ఇలా 10 నిమిషాలు పెద్ద మంటలోనే పెట్టాలి. 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. మనం లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది బిర్యానీ. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్లేట్లోకి బిర్యానీ పెట్టేసుకుందాం. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా రిస్క్ చేసి బిర్యానీ కూడా రెడీ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చాలా కష్టపడి బిర్యానీ కూడా చేసామండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.